ధృతరాష్ట్రుల వారు తనకి సంబంధం వెతకమని చెప్పి గాంధార దేశానికి భీష్ముల వారిని పంపిస్తే గాంధారి తండ్రి అందుకు తిరస్కరించడం వల్ల గాంధారి అత్యవసర పరిస్థితులలో నేను కూడా గంతలు కట్టుకుంటాను అని అంటుంది. పైగా ధృతరాష్ట్రుణ్ణి అవమానిస్తున్నటువంటి తన తండ్రిని వారించడానికి నేను కూడా గుడ్డిదాన్ని అయితే ఎలా ఉంటుంది నీకు, ఒక గుడ్డివాడు మహారాజుగా ఏం చేయలేడనా అన్నట్టుగా తను కూడా కళ్ళకి గంతలు కట్టుకుంటుంది. ఈ రోజు నుంచి నా భర్తతో నేను ఇలాగే ఉంటాను, ఇంకా వివాహానికి అనుమతించండి అంటుంది. అప్పుడు భీష్ముడు, ఎంత మంచిదానివమ్మ, కానీ అలా చేయకుండా ఉండాల్సింది. అయితే నీకు మనశ్శాంతి కోసం నేను ఒక వరం ఇస్తున్నాను, నీకు 100 పుత్రులు కలుగుగాక అని దీవిస్తారు. అయితే ఆ దీవెన సంతోషపరిచే విధంగానే ఉన్నా కూడా తనను వివాహం అంతా అయిపోయిన తర్వాత ఇదంతా వింటారనమాట. అత్తగారు, ధృతరాష్ట్రుడు అందరూ వింటారు ఈమె మాటలు, నేను కళ్ళకు గంతలు కట్టుకుంటున్నాను అనేది. అయితే అప్పుడు అకస్మాత్తుగా జరిగిన విషయాలు అవన్నీ. అయితే అంటే గాంధారికి తన తండ్రి రిజెక్ట్ చేయడాన్ని, అంటే తనకు ధృతరాష్ట్రునికి వివాహము చేయకుండా వ్యతిరేకిస్తున్నారు అనే తొందరలో తను ఆ నిర్ణయం తీసుకుంది. అంతే తప్ప గాంధారికి వేరే విషయాలు ఏమీ అవగాహన లేదు. ఒక మహారాణి అయ్యుండి, ఒక మహారాణి కాబోతున్నది, ఒక యువరాణి, చిన్నప్పటి నుంచి ఎన్ని తెలుసుకొని పెరుగుతుంది. మరి అలాంటి ఒక రాజుల కుటుంబంలోనే అనాలోచితంగా చర్యలు చేసినట్లయితే అది ఎంత బాధ కలిగిస్తుంది అని ధృతరాష్ట్రుడికి అనిపిస్తుంది. మొదటి రాత్రి రోజు గాంధారికి చాలా పరీక్షలు పెట్టి, నేను నీకోసం ఇష్టపడి చూడమని తీసుకొచ్చాను అలంకరిద్దామని, కానీ నువ్వు అతి ప్రేమ, అంటే పతి మీద ఉన్న అతి ప్రేమ కూడా ప్రమాదకరమైంది. నా మీద అతి ప్రేమతోటి నేను చూడలేను అని నువ్వు అనుకుంటే సరిపోతుందా? చిన్నప్పటి నుంచి నేను చూడలేనివన్నీ కూడా తెలుసుకున్నాను. ఏంటిది ఇదేంటి అదేంటిదని. చాలా శక్తిమంతుడు ధృతరాష్ట్రుడు. అందుకనే నేను ఎప్పుడు మహారాజుని అన్న అహంకారం, నేను మహారాజుకి ఎలిజిబిలిటీ అంటే అర్హత ఉంది అని చెప్పి వాదిస్తుంటాడు ఎప్పుడు ధృతరాష్ట్రుడు. ఎందుకంటే ధృతరాష్ట్ర మహారాజు అనాలోచితంగా ఉండడు, చాలా ఆలోచనపరుడు. అతనికి తోడు విదురుడు, మళ్ళీ ఇంకా విదురుడు ఇచ్చే సలహాలు ఇంకా. కానీ ధృతరాష్ట్రుల ఆలోచన శక్తి, బాహువులు, దృఢమైన బాహువులు, ఎత్తైన భుజాలు, మరి అతని యొక్క సౌందర్యం, అతని కేశాలు ఏవైనా కూడా అవతల స్త్రీలు చూస్తే సమ్మోహనం అయిపోయేటట్టుగా ఉంటాయి. కానీ గాంధారి అవేవి చూడకుండానే తను అనాలోచితంగా నాకు కూడా కళ్ళకు గంతలు కట్టు అన్నది సరే, కానీ మొదటి రాత్రి కూడా నా భర్తకు కనిపించనివన్నీ నేను ఎందుకు ధరించాలి అనుకోవడం కూడా తప్పే. ఎందుకంటే స్త్రీలకు అలంకరణ అన్నది చిన్నప్పటి నుంచి వచ్చింది, భర్త వల్లనే కాదు కదా. భర్త చూడలేడు అని నువ్వెందుకు అనుకుంటావు? ఎందుకు ఆలోచించావు? చూడలేడు, నేను ఇట్లా అలంకరించుకుంటే ఆయన తిడతాడేమో, ఆయన కనపడదు కదా, నాకు ఇవేవి కనపడదు అంటాడేమో అని ఎందుకు అనుకున్నావు? మహారాజులు చిన్నప్పటి నుంచి ఎన్ని నేర్చుకొని ఉంటారో, అంత అనాలోచితంగా పెరుగుతారా? మహారాజులు గురువార్యుల దగ్గర ఎన్ని నేర్చుకొని ఉంటారు. నేను గుడ్డివాడిని కదా, మరి నేను ఎలా ఎక్స్ప్రెస్ చేయాలి, నేను ఎలా తెలుసుకోగలగాలి, వాసన కానీ, దుస్తులు కానీ, రంగులు కానీ అని ఎంత క్లాసెస్, ఎంత రచనలు, ఎన్ని
వైడూర్యాలు, ఎన్ని మాటలను, ఎన్ని రచనలను ఆయన చూసుంటాడు చిన్నప్పటి నుంచి. మరి అవన్నీ ఆలోచించకుండా గాంధారి చేసే పిచ్చి పనులు, సరిగ్గా అలంకరించుకోకపోవడము, ఓన్లీ పుష్పాలనే అలంకరించుకోవడము, మరి తన బట్టలకి మువ్వలు కట్టడము వస్తున్నట్టు తెలియడానికి, మరి తనకి నడవడానికి ఒక పరిచారికను కూడా తెచ్చుకోకుండా, అంటే ఇప్పుడు ఒక బెడ్రూమ్లో పడక గదిలో భర్త దగ్గరికి రావాలి అని అంటే ఇద్దరు గుడ్డివాళ్ళు ఉంటే ఎంత కష్టమవుతుంది చెప్పండి. ఆయనకు చిన్నప్పటి నుంచి అలవాటు, ఏ పరిసరాలు ఎక్కడున్నాయని తెలుసుకున్నాడు, నడుస్తాడు.